సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనము మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే చూస్తుంటారు కదా మీరు రెగ్యులర్గా. సో మనకి ఈ కార్డుకు సంబంధించిన వీడియోస్ అయితే వస్తుంటాయి. సో అందులో మనకు మంచి ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు కూడా సో మనకు ఈ కార్డ్ ఫ్లిప్కార్ట్ డెలివరీ కాకుండా మిగతా హబ్స్ గురించి కూడా తెలిసే ఉంటుంది మీకు. సో లైక్ ఏంటంటే మీషో ఉంటుంది, షాడో ఫ్యాక్స్ అండ్ మింత్రా హబ్స్ ఇలా ఉంటాయి కదా. సో అట్లా మనకైతే ఒక అతను అయితే కాంటాక్ట్ అయ్యిండు. సో రీసెంట్గా వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకున్నారట. సో వాళ్ళకైతే డెలివరీ బాయ్స్ అయితే వాంటెడ్ ఉన్నారని చెప్పేసి మనకైతే కాంటాక్ట్ అయ్యిండు. సో వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే నేను మీకు వాళ్ళు మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు స్క్రీన్ పైన వేస్తాను. సో వాళ్ళు వచ్చేసి ఏమంటారు అంటే మనకు ఒక్క పార్సల్కి వచ్చేసి 25 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 25 రూపీస్ అంటే మనకు ఎంత లేదన్నా ఒక 50 డెలివరీస్ కంప్లీట్ చేసినా కానీ మనకు 1250 రూపీస్ అయితే అమౌంట్ అనేది ఎర్నింగ్స్ వస్తుంది. సో అందులో మనకి ఒక 1250 వచ్చినప్పుడు సరే 1250 కూడా సరే 1250 వచ్చినప్పుడు ఒక 250 పెట్రోల్కి తీసేసినా కానీ మనకి ఈజీగా ఒక 1000 రూపీస్ అయితే సేవింగ్స్ అయితే. సో ఇలా మనం ఒక 26 డేస్ చేసినా కానీ మనం 32K వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో 32,000 అయితే మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. సో వాళ్ళు మనకి ఏం చెప్తుర్రు అంటే బ్రదర్ మనకు 800 వరకు లోడ్ అయితే ల్యాండ్ అవుతుంది. సో మనకైతే ఇప్పుడు మ్యాన్ పవర్ అయితే తక్కువనే ఉన్నారు. సో ఏంటంటే ఈచ్ పర్సన్కి ఒక 60-70 డెలివరీస్ అయితే ఈజీగా ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈచ్ పర్సన్కి 70 డెలివరీస్ ఇచ్చినా కానీ కొద్దిగా మనం ఏదైతే ఫ్లిప్కార్ట్ డెలివరీస్ ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఇందులో కొద్దిగా డెలివరీ కౌంట్ అయితే తక్కువగా ఉంటుంది. సో ఏంటంటే పెండింగ్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. సో మనకు పెండింగ్స్ పడ్డా కానీ మనం ఒక 70 తీసుకున్నప్పుడు 20 పెండింగ్స్ పడి 50 డెలివరీస్ అయినా కానీ మనకు 1250 రూపీస్ అయితే అమౌంట్ వస్తుంది కదా. సో అమౌంట్ అయితే మనకు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క షిప్మెంట్కి 25 రూపీస్ అంటే మనకు చాలా ఎక్కువ. సో నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మనకు ఏదైతే లొకేషన్ ఇచ్చిరో సో ఆ లొకేషన్ కూడా మీకు మొత్తం పైన ఇట్లా స్క్రీన్ పైన వేస్తాను. వాళ్ళు మనకు ఒక ఫోటో అయితే పంపించడం జరిగింది. సో దానిపైన ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. అంటే మీరు జాయిన్ కావాలంటే మీ దగ్గర ఏముండాలి అండ్ మీరు ఎంతవరకు ఎర్న్ చేసుకోవచ్చు అండ్ లొకేషన్ ఎక్కడెక్కడ. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్. సో మనకైతే ఒక ఫోటో అయితే పంపించారు. మీకు ఆ ఫోటో అయితే నేను స్క్రీన్ పైన వేసి మీకు డీటెయిల్స్గా చెప్తాను. సో మనకు మామూలుగా మనం అందులో ఒక 50 డెలివరీస్ చేయడానికి 3 అవర్స్ 4 అవర్స్ టైం పట్టిందని చెప్పేసి నేను వీడియోస్ అయితే చేశాను, మీరు చూసారు కూడా. సో అలాగే ఆ లెక్కలు వేసుకున్నా కానీ మనం ఇందులో ఒక 50-60 మనకు 70 ఇచ్చినా కానీ మనం అవి చేయడానికి ఒక 6 అవర్స్ 7 అవర్స్ టైం పట్టినా కానీ మనకు 1250 అంటే మనకు మంచి ఎర్నింగ్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సో నేను మీకు ఏదైతే లొకేషన్ చెప్తానో మీకు ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండి ఖాళీగా ఉన్నాం మేము జాయిన్ అవుతాం అని ఎవరైనా అనుకుంటే సో మీకైతే ఇక్కడ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ కాంటాక్ట్ అయ్యి నేను ఇలా ఒక యూట్యూబ్ ఛానల్లో మీ వీడియో చూశాను. సో ఇప్పుడు మీకు వేకెన్సీ ఉందా, వేకెన్సీ ఉంటే ఏ ఏరియాలో ఉంది, నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కడికైతే రమ్మంటారో అక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషనే నేను మీకు ఇందులో ఇస్తున్నాను. సో నాకు ఇప్పుడు ఈ కార్డ్ ఫ్లిప్కార్ట్ డెలివరీస్ అయితే నేను చేశాను, దగ్గరుండి డెలివరీ జాబ్ నేను చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి సో నేను మీకు అది మీకు ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీళ్ళు నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో నేను మీకు అదే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి, ఓకేనా. నేనైతే మీకు ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఇచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ డిస్ప్లే చేసి నేను చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ మనకు వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాంటెడ్ డెలివరీ బాయ్స్ మీషోలో. సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక పార్సల్కి 25 రూపీస్ అయితే ఇస్తుర్రు. సో వీళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే ఫుల్ టైం చేస్తే 30,000 నుండి 42,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ పార్ట్ టైంగా చేస్తే 15,000 నుండి 20,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మనకి ఇక్కడ వీళ్ళు వీకెండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో వీకెండ్స్లో డెలివరీ చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే 8,000 నుండి 13,000 మధ్యలో అయితే సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు వీళ్ళు ఏమైతే ఉండాలని చెప్తున్నారంటే ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలి అండ్ బైక్ ఆర్ స్కూటర్. స్కూటీ ఉంటే బెటర్, బట్ ఏం కాదు, బైక్ ఉన్నా స్కూటర్ ఉన్నా ఏం కాదని చెప్పి చెప్తారు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్తారు. సో వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, సో విత్ వ్యాలిడిటీతో సహా ఉండాలి.
సో ఇక్కడ మనకి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి. సో ఒకసారి మీరు మనకు హబ్ లొకేషన్స్ అయితే చూసుకోండి. సో హబ్ లొకేషన్స్ చూసుకుంటే బాదంపేట్ ఇక్కడ ఏమంటే అది హబ్ లొకేషన్. సో మేబీ మీరు డెలివరీ చేయాల్సిన ఏరియాస్ వచ్చేసి నాడర్గుల్, బాదంపేట్, కుర్మలగూడ అండ్ ఆర్సీఐ, మల్లాపూర్ అంట. సో ఇక్కడ దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే సో ఇప్పుడు మీరు ఏదైతే నేను లొకేషన్స్ చెప్పానో ఆ లొకేషన్స్కి సంబంధించిన డెలివరీ హబ్ వచ్చేసి మనకు బాడంపేట్లో ఉంది. సో దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు దానిపైన మీకు కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్లో. సో నెక్స్ట్ వచ్చేసి హబ్ లొకేషన్ బాలాపూర్ అంట. సో ఇక్కడ మనం డెలివరీస్ చేయాల్సిన ఏరియాస్ వచ్చేసి మల్లాపూరు, పహాది షరీఫ్ అట అండ్ షాహీన్ నగర్, బండ్లగూడ, బర్కాస్ రోడ్, వట్టేపల్లి, జాల్పల్లి, చంద్రాయనగుట్ట. సో ఈ లొకేషన్లో మీరైతే డెలివరీ చేయాలి. సో ఇక్కడ వీళ్ళు ఏదైతే మనకు చెప్పిర్రో వీకెండ్స్లో 8,000 నుండి 13,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ పార్ట్ టైం వచ్చేసి 15,000 నుండి 20,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు కదా. సో మీకు ఇంతకుముందుకు ఈ కార్డ్ డెలివరీ వీడియోస్ చూసే ఉంటారు. సో అందులోనైతే నేను పార్ట్ టైమ్గా సెట్ కాదు అండ్ వీకెండ్స్ సెట్ కాదు, ఓన్లీ పార్ట్ టైం అయితే ఎవరైనా కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి సెట్ అవుతుందని మాత్రం అయితే చెప్పాను. సో మరి ఇక్కడ వీళ్ళు ఏ విధంగా అయితే మనకు వీకెండ్స్ సెట్ అవుతుంది అంటుర్రో నాకైతే అర్థం కావట్లేదు. సో ఒకసారి మీరు జాయిన్ అయ్యే ముందు మాత్రం ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నాకనే జాయిన్ అవ్వండి. మీరు ఏదైతే ఆ లొకేషను అండ్ డీటెయిల్స్ అయితే చూసారు కదా. సో అందులో మనకు వచ్చేసి ఒక పార్సల్కి 25 రూపీస్ అయితే ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో మనకు 25 రూపీస్ అయినా కానీ మనకు ఎంత ఒక 50 యావరేజ్ ఒక 50 డెలివరీస్ చేసినా కానీ 1200 సంథింగ్ ఏమో పడుతుంది పేమెంట్. సో మనం డైలీ ఒక 50 వేసుకున్నా కానీ 1200 అంటే ఒక 200 పెట్రోల్ పోయినా కానీ 1000 రూపీస్ అయితే ఈజీగా మిగులుతాయి. సో మనకు డిస్టెన్స్ కూడా మరి నాకైతే అటు ఐడియా లేదు. సో అది బాలాపూర్ సైడ్ అన్నారు కాబట్టి సో దాని ఏరియా టు ఏరియా ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి నాకైతే ఐడియా లేదు. సో నేను మీకు అయితే ఆ డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి నేను మీకు మెన్షన్ చేసి చెప్పట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే 1000 రూపీస్ 1200 మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 200 పెట్రోల్ పోయినా కానీ 1000 రూపీస్ అయితే మిగులుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు పర్టికులర్గా ఇప్పుడు నేను ఈ కార్డ్ వీడియోస్ చేసినప్పుడు ఏంటంటే పర్టికులర్గా నేను చేసిన కాబట్టి ఆ జాబ్ నేను చేసిన ఇంత డిస్టెన్స్లో ఇంత తిరుగుతున్నా నాకు పెట్రోల్ ఇంత పోతుంది అని చెప్పేసి నేనైతే మీకు చెప్పాను. బట్ నేను అది చేసింది లేదు, తెలిసింది లేదు. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు అదే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. మనకు 25 రూపీస్ పార్సల్ కన్నప్పుడు మనకు మామూలుగా అందులో 17 ఇచ్చారు, ఇందులో 25 రూపీస్ అంటే చాలా బెటరు. ఎందుకంటే మంచి ఎర్నింగ్స్ కదా. సో మనం జస్ట్ ఒక 50 చేసినా కానీ 1200 సంథింగ్ చేంజ్ పడుతుంది, 1200 చిల్లర ఎంతో పడుతుంది కదా. సో మనం అందులో 50 చేసినప్పుడు 850 పడుతుంది. ఇలా మనకు ఎక్కువ ఎర్నింగ్స్ ఉన్నాయి. సో మీరు అక్కడ ఏదైతే సర్కిల్లో ఉంటారో ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కనుక్కొని మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. ఓకేనా?